నిన్నే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. ఓసారి మనం కూడా మనుషులం కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం. 2003 తిరుపతిలో సిమ్స్లో నేను ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దానికి ఒక 685 కోట్లు కార్పస్ కూడా వచ్చింది. అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి, ప్రభుత్వ లాంఛనాలు. ఎగ్జాక్ట్గా అలిపిరి, ఇప్పుడుండే అలిపిరి గేట్ ఏదైతే ఉందో అక్కడ, అప్పుడు నేరో రోడ్డు. అదే అక్కడ వేరాక నా కారుకి యాక్సిడెంట్. ఐ థాట్, నాకు తెలియదు, నేను ముగ్గురు ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి. నేరుగా అప్పుడు టీవీలు కూడా లేవు, ఒక్క జెమినీ టీవీ ఉంది. నేను లేచాను, నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేచాను, నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను. అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి 5 minutes. నేను అక్కడ పోయి పడుకున్నాక ఆ దిశ స్ట్రెచ్చర్లో తీసుకెళ్తున్నారు. మెలకు వచ్చాను. మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్క చూశాను. కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు చూసి కలెక్టర్ని, ఎస్పీని అడిగాను, ఏం జరిగిందన్న. బ్లాస్ట్ సార్, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు. అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా, అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్, ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న 22వ సంవత్సరం 23వ సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ధరించి నేను ఆశీస్సులు తీసుకొని వచ్చాను. అంటే ఏంటి అధ్యక్ష ఇది సాధ్యం అంటే మహిమ ఉందా అంటే ఉందని చెప్పాలి. అదర్వైజ్ 23 క్లేమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ట్ చేశారు అంటే నేనే వాళ్ళకి వ్యతిరేకమా? వాళ్ళకు నాకు సంబంధం ఉందా? కాదు. నేను ఒకే మాట చెప్పాను, అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు. ఇది సమాజానికి మంచిది కాదు. మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఈ 3 హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ 3 సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా ఎన్నిక పోలేదు. అందరికీ నమస్కారం. రాజేపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, నాకు తెలుసు మీరందరూ కూడా బల్క్ డ్రగ్ విషయంలో కొంత ధర్నాలు చేయటం, అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నా చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది. అయితే నేను మీ అందరితోని కూడా 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మీరందరూ గెలిచి ఈరోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను. ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు.
కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా. కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్లోకి వస్తాను, మీ అందరితోనే కూడా మాట్లాడతాను, మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను. మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోని కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకరు కాదు, ఇద్దరు. ఇటేమో చంద్రబాబు నాయుడు, అటేమో పవన్ కళ్యాణ్. ఇద్దరు అసలు వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారో చూసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇద్దరు చక్కగా సంతకాలు అయితే పెట్టేశారు. ఇంటింటికి పంచి పెట్టారు, బాండ్లు ఇచ్చారు, దాంట్లో సంతకాలు పెట్టారు. కానీ ఈరోజు మీ ఇంటిలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఈ వెల్ఫేర్కి ఎలిజిబిలిటీ, మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఇంత వస్తుందని బాండ్ పెట్టారే, అలాంటి బాండ్ కనుక అమెరికాలో కానీ ఇంకెక్కడైనా ఫారిన్ కంట్రీస్ లో సంతకాలు పెట్టి ఓటర్కి ఇచ్చి ఆ తర్వాత చెయ్యకపోతే జీవితాంతం జైల్లో పెడతారు. సో ఇలాంటి ఫ్రాడ్ అంటారు, ప్రజల్ని మోసం చేయటం అంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఏ విధంగా తప్పించుకు తిరుగుతున్నారు ప్రజల్ని మోసం చేసి అనేది ఈరోజు కోర్టులు కూడా గమనించాలి, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వ్యక్తి ఆ మేనిఫెస్టోని తాకకుండా దూరంగా వెళ్లి తోసేశాడు, చూసుంటారు మీరు వీడియోలో. దానికి మాకు సంబంధం లేదని చెప్పారు. ఆ మేనిఫెస్టోలో బీజేపీ కూటమిలో ఉన్న ఫోటో వేయనీలేదు, టచ్ చేయలేదు. కాబట్టి ఇప్పటికీ బీజేపీ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి ప్రజలకి మేనిఫెస్టో అంటూ బాండ్లు అంటూ పంచి ఈరోజు అవి చెయ్యకుండా మోసం చేస్తున్నందుకు వాళ్ళ మీద 420 కేసు వెయ్యాలి అని కూడా నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అండ్ రెండవది, ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవంగా ప్రతి కుటుంబానికి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, అమ్మఒడి కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ఏ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. మీ ఇంటికే వాలంటీర్ వచ్చి మీ ఇంట్లో మీకు ఏం సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలో రాసుకొని వాటిని చేసి ఇచ్చారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రేషన్ కావాలంటే క్యూలో నించాలి, యూరియా కావాలంటే క్యూలో నించాలి, పెన్షన్ కావాలంటే క్యూలో నించాలి. ఎంతమందికి పెన్షన్ తీసేశారో మీ అందరు చూశారు. వికలాంగులు పాపం పెన్షన్ లేక అల్లాడిపోతున్నారు. ఈరోజు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ బీసీకి ఈరోజు ఇచ్చే పెన్షన్లకి కోత పెట్టాడు. 50 ఏళ్లకి అసలు జీరో. అంటే అధికారం కోసమే అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ప్రజల్ని గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడిని నమ్మిన వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయితే నమ్మి మోసపోయామని చెప్పొచ్చు ఎవరైతే వాళ్ళకు ఓట్లు వేశారో వాళ్ళు. కానీ నాలుగోసారి ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడైనా ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డా, లేదా ఆయన కన్నా ముందు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని, అభివృద్ధిని ఈయన కంటిన్యూ చేశాడా ఒకసారి మీరు ఆలోచించండి. మొదట్లో ఎన్టీఆర్ తీసుకొచ్చారు, ఎన్ని మంచివి తీసుకొచ్చారు పేద ప్రజల కోసం. ఈయన రాగానే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడు, కానీ ఆయన తెచ్చిన మంచి వాటిని కూడా వెన్నుపోటు పొడిచి పక్కన పడేశాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఫ్రీ కరెంటు ఎన్నో తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఆయన అకాల మరణం తర్వాత మళ్ళీ ఈయన వచ్చి కూర్చున్నాడు, అన్నిటికీ వెన్నుపోటు పొడిచి పక్కన పెట్టేశాడు. మళ్ళీ ప్రజలు మేల్కొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మేనిఫెస్టోని 99% అమలు చేసిన గొప్ప. వర్షం పడింది, అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని, ఎస్సీ పిల్లోడిని
తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలు ఆడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్ళి సెల్లో పెట్టారు. పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ, డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారండి? 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు, దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా? ఇంత దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటూ ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేనారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే, మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక 10 రోజుల క్రితం రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది. అది కూడా మీకు పంపిస్తాను, చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడుతూ ఉన్నారు. ఇదే సోషల్ మీడియాకు సంబంధించండి, పాపం ఒక తిరుపతిలో ఒక జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే అమరావతి ముంపుకు గురవుతుంది, అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే అతను మరి తెలుసో తెలియకో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు, జస్ట్ షేర్ నొక్కాడు. అంటే ఒకవేళ తెలిసి నొక్కిట్లేదనేది స్పష్టమవుతా ఉంది. ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. మరి ఓ మంత్రి ఉన్నారు, మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏమాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ డయేరియా విషయానికి వస్తే మరి 10 రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్లను అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ని అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 డేస్లో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడూ లేదు
11 కలరా కేసులు నమోదైనాయి. అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో జిల్లాలో ఏం జరుగుతుంది? ఇంతమంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్ని క్యాంప్స్ పెట్టారు? ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అడిషనల్ స్టాఫ్ని పెట్టి పనిచేయిస్తున్నారా? అర్బన్ పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సికి కానీ ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా? కనెక్ట్ చేశారా? అసలు క్యాంప్స్ పెట్టారా? డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందా? అన్ని సర్వే చేస్తూ అన్ని డోర్స్ నుంచి ఏ ఏరియా అయితే మనం ఒక బ్లాక్ స్పాట్స్ లాగా తీసుకుంటామో ఐడెంటిఫైడ్ ఏరియాస్, ఆ ఏరియాస్ సంబంధించినటువంటి ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ తీసుకున్నారా? మరి తీసుకుంటే వారి రిపోర్ట్స్ ఏమైనాయి? ఆ వాటర్ కంటామినేషన్ ఏమైంది? గతంలో కూడా చూస్తున్నాము ఈ గుంటూరు నగరంలో 1400 కోట్ల ఒక మంచి బడ్జెట్ ఉంటుందండి ఈ కార్పొరేషన్కి. మరి ఎప్పుడు చూడు ఈ ఇంత మంచి బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ తలుచుకుంటే చక్కటి తాగునీళ్ళు ప్రజలకు అందించవచ్చు. ఎక్కడైనా ఈ అందించే దాంట్లో ఎక్కడైనా పైప్ లీకేజెస్ ఉన్నాయా? స్టడీ చేశారా? ఎక్కడైనా ఈ వాటర్లో క్లీనింగ్ ల్యాబ్సెస్ వల్ల క్లోరినేషన్ సరిగా చేయకుండా సీజన్ మారినప్పుడు ఆ వాటర్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఆ సప్లైలో లోపాలు ఉన్నాయా? ఎక్కడన్నా మనము ఆ ఫిల్టరేషన్ సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా క్లియరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎక్కడైనా ఆ పైప్స్ ఇంటర్ జాయింట్లో ఎక్కడైనా మిక్స్ అయిపోయి లీకేజెస్ అనేది ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి దానికి ఇమీడియట్గా ఈ వాటర్ ఏ ఏరియాస్లోకి వెళ్తుందో, ఏ ఏరియాస్లో ఎక్కువ కంటామినేషన్ మనకు వస్తుందో, ఎస్పెషల్లీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో